బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 3 పార్టీలకు దండం పెట్టి మరీ కూటమిని ఒప్పించానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు పవన్ కళ్యాణ్. అనుకున్నా నేను మంచి చేయడానికి వచ్చా. చాలా మంది పెద్దలను కలుపుకెళ్తా, జ్ఞానుల్ని కలుపుకెళ్తా, మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా, అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా. ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లేని తింటా. 2009లో అప్పుడు పార్టీ పెట్టిన ప్రసంగంలో ఒక సంఘటన జరిగింది. నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను. సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు, కలుపుకొని తీసుకెళ్ళడం, అందరినీ తగ్గడం, ఆధిపత్యం చలాయించడం కాదు. పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు, అందరినీ సముదాయపరచడానికి, కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి, అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ రోజున. అలాగే 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను మంచి చేయడానికి వచ్చా. చాలామంది పెద్దలను కలుపుకెళ్తా, జ్ఞానుల్ని కలుపుకెళ్తా, మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా, అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని. అది భీమవరంలో జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి. ఆమెని ఈరోజు జనసేన పార్టీ అధినేత భీమవరంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులున్నా కానీ తట్టుకొని నిలబడతాము, మేధావులను జ్ఞానులను అందరినీ కలుపుకొని వెళ్తాము. అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ విముక్త పాలన రావాలంటే తప్పనిసరిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రానున్న 2-3 రోజుల్లో సీట్లపై కూడా పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గడిచిన వారం రోజుల నుంచి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో కొన్ని జిల్లాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముందు విశాఖపట్నం తర్వాత అనకాపల్లితో పాటు రాజమండ్రి తర్వాత ఈరోజు భీమవరం, ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతూ కూడా రానున్న నియోజకవర్గాలలో రానున్న రోజుల్లో ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులతో కూడా 1-to-1 మాట్లాడుతూ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు కొంతమంది ముఖ్య నేతలతో కూడా మాట్లాడుతూ భీమవరంలో ఉన్నటువంటి సమీక్షా సమావేశంలో పాల్గొంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను తిట్టినా కానీ తాను కనుపుకొని వెళ్తాను, తాను ఇబ్బంది పడ్డా కానీ రానున్న రోజుల్లో ముందుకు వెళ్తామంటూ కూడా, అలానే కొంతమంది మేధావులను, కొంతమంది జ్ఞానులను అందరినీ కూడా కలిసి వెళ్తాము, చాలా సహనంతోనే ముందుకు వెళ్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు తప్పనిసరిగా కలిసే ఎన్నికలకు వెళ్తాయి. ఎన్ని సీట్లలో అసెంబ్లీలో పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు పార్లమెంట్లో పోటీ చేస్తారనేది కూడా రానున్న 2-3 రోజుల్లో కూడా క్లారిటీ వస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక తెలుగుదేశం, జనసేన పార్టీ ఇప్పటికే కొన్ని సీట్లపై ఒక అభిప్రాయానికి వచ్చినా కానీ బీజేపీ అధిష్టానం పెద్దల యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్ళాలి కాబట్టి తప్పనిసరిగా వారితో చర్చించిన తర్వాతనే పూర్తి క్లారిటీ వస్తున్నట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ భీమవరంలో మాట్లాడినటువంటి విషయాలు చూసినట్లయితే కనుక చాలా సున్నిత విషయాలుగా చెప్పవచ్చు. ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గి తను తప్పనిసరిగా ముందుకెళ్తానంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఇబ్బందులు
ఇబ్బందులు పెట్టినా కానీ పొత్తు ధర్మం పాటించాలి, పొత్తు ధర్మం ఉంటుంది, పొత్తుతోనే ముందుకెళ్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే కొంతమంది మేధావులు, కొంతమంది జ్ఞానులు ఇట్లాంటి వారు ఎటువంటి కామెంట్స్ చేసినా వాటన్నింటినీ కూడా స్వీకరిస్తూ ముందుకెళ్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించి తెలుగుదేశం బీజేపీతో పొత్తులు వెళ్తున్న నేపథ్యంలో తక్కువ సీట్లలో పోటీ చేయటాన్ని కొంతమంది జీర్ణించుకోలేక అనేక సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్న నేపథ్యంలో ఇటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ కూడా తాను ఎలా ముందుకెళ్లాలో, ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో నేను చూసుకుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి సమీక్షా సమావేశాలు, అదేవిధంగా అంతకుముందు కలిసినటువంటి నేతలు ఇటు తోటా సీతామహాలక్ష్మి కానీ, తర్వాత తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇట్లాంటి వారిని కలిసినటువంటి తీరును చూసిన తర్వాత తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే మరలా పోటీ చేస్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతోటి, ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతోటి కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ పరిణితి చెందినటువంటి నాయకుడిలాగా పార్టీని బలోపేతం చేస్తూ కూడా ఎన్నికలకి సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మరి కాసేపట్లోనే భీమవరం నుంచి బయలుదేరి గన్నవరం చేరుకొని గన్నవరంలో ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ పర్యటన కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రేపు ఢిల్లీలో అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా ప్రత్యేక సమావేశం అవుతున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.